అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న వేదిక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఫియర్. వేదిక ప్రధాన పాత్రగా నటించిన ఫియర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను మెప్పించింది. 2023 డిసెంబర్ 14న విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో మంచి స్పందన పొందింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అక్కడ కూడా ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతుంది. ఫియర్ చిత్రాన్ని దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై డాక్టర్ వంకీ పెన్సలయ్య, ఏఆర్ అభి నిర్మించగా సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా పనిచేశారు. డాక్టర్ హరిత గోగిని దర్శకత్వం వహించిన ఈ సినిమా అరవింద్ కృష్ణను ప్రత్యేక పాత్రలో ప్రేక్షకుల్ని పరిచయం చేసింది. విభిన్న కథా పరిచయంతో రూపొందిన ఈ చిత్రం 70కి పైగా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అవార్డులు గెలుచుకుంది. ఫియర్ లో వేదికతో పాటు అరవింద్ కృష్ణ, జయప్రకాష్, పవిత్ర లోకేష్, షియాజ్ సిండే, అనీష్ కురివిల్లా వంటి నటులు ఆకట్టుకున్నారు. థ్రిల్ పాళ్లు కలిగించిన ఈ చిత్రం కథనంతో విజువల్స్ తో ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయింది. ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం డాకు మహారాజ్. చిత్ర విజయోత్సవ వేడుకల్లో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ బాబికొల్లి దర్శకత్వంలో సంక్రాంతి బరిలోకి దూసుకొచ్చిన డాకు మహారాజ్ చరిత్ర సృష్టిస్తుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫ్యాక్షన్ 4 సినిమాస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. బాలకృష్ణ మాట్లాడుతూ రాయలసీమకు మాత్రమే కాదు తెలుగు జాతికి గర్వకారణమైన చిత్రం ఇది. అభిమానులు ఇచ్చిన ప్రేమకు కృతజ్ఞతలన్నారు. దర్శకుడు బాబీ బాలయ్య సార్ సపోర్ట్ వల్లే ఇంత గొప్ప సినిమా చేశాను. డాకు మహారాజ్ తర్వాత ఆయనకు మంచి సినిమాతో వస్తానన్నారు. తమను అందించిన సంగీతం, విజయ్ కార్తిక్ విజువల్స్, అవినాష్ కొల్ల ఆర్ట్ వర్క్ సినిమాకు ప్రధాన బలం. ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా ప్రత్యేక పాత్రలు ఆకర్షించాయి. ఇంతటి ప్రేమించిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలని ప్రజ్ఞ తెలిపారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాలకృష్ణ కెరీర్లోనే పెద్ద విజయమని చెప్పవచ్చు. సంక్రాంతికి వస్తున్నాం. ట్రిపుల్ బ్లాక్ బస్టర్ చేసిన ఆడియన్స్ కి థ్యాంక్ యూ. బాక్సాఫీస్ సంభవం ప్రెస్ మీట్ లో విక్టరీ వెంకటేష్, అనిల్ రావుపూడి, దిల్ రాజు కలయికలో వచ్చిన సంక్రాంతికి వస్తున్న చిత్రం ప్రేక్షకుల్ని మెప్పిస్తూ రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లు సాధిస్తుంది. జనవరి 14న విడుదలైన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకుల్ని అలరిస్తూ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. భీమ్ సిసిరోలియో బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించగా సినిమా పాటలు పెద్ద హిట్ అయ్యాయి. దర్శకుడు అనిల్ రావుపూడి మాట్లాడుతూ ప్రేక్షకుల ప్రేమతో సినిమాకు భారీ రెవెన్యూలు వచ్చాయని, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు తిరిగి రావడం సంతోషంగా ఉందని తెలిపారు. వెంకటేష్ కు ఈ విజయం తమ జట్టు ఎనర్జీకి నివాళిగా భావిస్తున్నారని అన్నారు. 230 కోట్ల కలెక్షన్తో ఈ సినిమా సంక్రాంతి సీజన్లో ఓ పెద్ద విజయాన్ని సాధించి ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయింది. లైలా ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే క్లీన్ ఎంటర్టైనర్ సాంగ్ లాంచ్ ఈవెంట్లో మాస్కా దాస్ విశ్వస్కేన్ నటిస్తున్న యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ లైలా త్వరలో విడుదల కానుంది. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆధునిక మేళవింపు మరియు ఉత్కంఠభరితమైన సంగీతంతో ఆకర్షిస్తుంది. ఈరోజు మేకర్స్ ఇచ్చుకుందాం బేబీ అనే సెకండ్ సింగిల్ ను విడుదల చేశారు. లియన్ జేమ్స్ స్వరపరిచిన ఈ పాట ఆదిత్య ఆర్కే మరియు ఎంఎం మానసి ఎనర్జెటిక్ వోకల్స్ తో ఆలపించబడింది. పూర్ణాచారి అందించిన సాహిత్యం లీడ్ పెయిర్ యొక్క కెమిస్ట్రీని మెరుగుపరుస్తుంది. ఈ పాట యువతలో వైరల్ గా మారింది. విశ్వస్కేన్ మరియు ఆకాంక్ష శర్మల కెమిస్ట్రీ ప్రత్యేకంగా చూసేందుకుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 14న థియేటర్స్ లో విడుదల కానుంది. లైలా విడుదల నేపథ్యంలో విశ్వస్కేన్ మాట్లాడుతూ నాకు చాలా ఇష్టమైన పాత్ర, ఎప్పుడూ ఇలాంటి కథ చేయాలని కోరుకున్నాను అన్నారు. డైరెక్టర్ రామ్ నారాయణ్ ఈ ప్రాజెక్టును తీసుకోవడం విషయంలో సాహు గారికి ధన్యవాదాలు చెప్పారు. ఇలాంటి సబ్జెక్ట్ చేయడం ఒక ఛాలెంజ్ అని పేర్కొన్నారు. నిర్మాత సాహు గారపాటి ఈ చిత్రాన్ని యువతకు మరింత ప్రత్యేకమైనదిగా చేస్తామని నమ్మకంగా చెప్పారు. లిరిక్ రైటర్ పూర్ణాచారి తన గత విజయాలను గుర్తు చేస్తూ ఈ పాటకు కూడా యాదృచ్ఛికంగా భారీ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలు మరియు రంగులు ఈ దిశగా ఆకట్టుకునే అంశాలకు విలువ పెరగాలనే ఆశతో మమ్మల్ని కలుసుకోబోతున్నారు. సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు. వెంకటేష్ స్పందన. గత 3 రోజులుగా టాలీవుడ్ లో ప్రముఖులపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. నిర్మాత దిల్ రాజ్, పుష్ప 2 నిర్మాతలు, సినీ ఫైనాన్షియర్స్ తో పాటు పలు ప్రముఖుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. దాదాపు 15 మంది ప్రముఖుల ఇళ్లలో ఈ సోదాలు జరుగుతున్నాయని, వారి బ్యాంక్ అకౌంట్లు, లాకర్లలో పరిశీలన ఉన్నట్లు సమాచారం. ఈ ఐటీ దాడులపై హీరో వెంకటేష్ స్పందిస్తూ నిర్మాత దిల్ రాజ్ ఇంట్లో ఐటీ దాడులు జరుగుతున్నాయనే విషయం నాకు తెలియదని అన్నారు. ఎవరెవరిపై దాడులు జరుగుతున్నాయో కూడా నాకు వివరాలు తెలియదు అని వెంకటేష్ చెప్పుకొచ్చారు. ఇక టాలీవుడ్ లో ఇలాంటి ఐటీ దాడులు సాధారణమని, పరిశ్రమకు సంబంధించిన ఉన్న చట్టాలను పాటించడం అవసరమని ఇండస్ట్రీలో పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ దాడులపై పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది. ఇండస్ట్రీలో ఐటీ రైట్స్ పై దర్శకుడు అనిల్ రావిపూడి ఏమన్నారంటే, ఇటీవల టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లపై జరుగుతున్న ఐటీ దాడులపై దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన శైలిలో స్పందించారు. తన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ మీట్ లో మీడియా అడిగిన ప్రశ్నకు అనిల్ రావిపూడి సరదాగా సమాధానం ఇచ్చారు. సంక్రాంతికి వస్తున్నామని టైటిల్ పెట్టాం కాబట్టి వాళ్ళు కూడా సంక్రాంతికి రావాలని ఫిక్స్ అయ్యారేమో అంటూ చమత్కరించిన ఆయన నిర్మాత దిల్ రాజు ఈ దాడులతో బాధపడడం లేదని తెలిపారు. దిల్ రాజు స్వయంగా తమ చిత్ర ప్రమోషన్స్ కు ఆపవద్దని చెప్పారని, ప్రేక్షకులతో విజయాన్ని పంచుకోవాలని సూచించారని
ఇచ్చారని చెప్పారు. అలాగే ఐటీ దాడులు సాధారణ ప్రక్రియలో భాగమని, ఇవి ప్రతి 2-3 ఏళ్లకోసారి జరుగుతుంటాయని, ఇది పెద్ద విషయమే కాదని అనిల్ రావిపూడి వివరించారు. సుకుమార్ ఇంటిపై జరుగుతున్న దాడులపై ప్రశ్నించగా, ఫిబ్రవరిలో సుకుమార్ గారి ఇంటి పక్కకు షిఫ్ట్ అవుతారు, అప్పటి తర్వాత మా ఇంటికి వస్తారేమో అంటూ చమత్కరించారు. ఇక ఈ పండుగకు విడుదలైన సంక్రాంతికి వస్తున్న సినిమా సూపర్ హిట్ టాక్ తో భారీ వసూలు సాధిస్తుంది. అనిల్ రావిపూడి తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించి పండగ సందర్భంగా సినిమాను పెద్ద విజయంగా మార్చడంలో విజయవంతమయ్యారని చెప్పాలి. తిరుపతిలో పెళ్లి చేసుకోవాలి, 3 పిల్లలతో హాయిగా బ్రతకాలి. జాన్వీ కపూర్. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తన టాలెంట్ తో అగ్రనటిగా ఎదిగి పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ తారక్ తో దేవరాటు, రామ్ చరణ్ తో RC-16 చిత్రాల్లో నటిస్తుంది. ఇటీవల బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ షోలో పాల్గొన్న జాన్వీ ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. తిరుపతిలో పెళ్లి చేసుకోవాలనేది తన కోరిక అని చెప్పిన ఆమె, భర్త, 3 పిల్లలతో తిరుమలలో హాయిగా గడపాలని, ప్రతిరోజు అరటాకులలో అన్నం తింటూ గోవిందా గోవిందా అంటూ స్వామిని స్మరించుకోవాలని తెలిపింది. అలాగే మణిరత్నం సినిమాల సంగీతం వింటూ ప్రశాంతంగా కూర్చోవాలని ఉందని చెప్పిన జాన్వీకి తిరుమల వెంకటేశ్వర స్వామిపై ఉన్న భక్తి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తనకు సమయం దొరికినప్పుడల్లా తిరుమల దర్శనానికి వెళ్తుంటారనేది అందరికీ తెలిసిందే. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. నేపాల్లో కుర్చీ మడతపెట్టి హవా, మరోపక్క మరో రికార్డు కూడా. పాటకు ముందు సంగీత దర్శకుడు తమన్ పై అభిమానుల నుంచి నెగిటివ్ కామెంట్స్ వచ్చినా ఆ సాంగ్ విడుదల తర్వాత ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుంది. లేటెస్ట్ గా నేపాల్లో విద్యార్థులు, రోడ్లపై మహిళలు ఈ సాంగ్ పై స్టెప్పులేస్తూ వైరల్ అవుతున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. ఈ పాటకు యూట్యూబ్ లో 550 మిలియన్ వ్యూస్ వచ్చి ఫాస్టెస్ట్ తెలుగు వీడియో సాంగ్ గా రికార్డు సృష్టించింది. అంతేకాదు 3 మిలియన్ లైక్స్ తో కొత్త మైలురాయిని చేరింది. ఈ పాటకు వచ్చిన స్పందన అంతేంటంటే గ్లోబల్ గా ఇది వివిధ దేశాల్లో పాట ప్రాచుర్యాన్ని చూపించింది. తెలుగులో ఎప్పుడూ లేని విధంగా మ్యూజిక్ ఆల్బమ్ ఒక సరికొత్త రీచ్ ను సాధించగలిగిందని తమన్ నిరూపించారు. కుర్చీ సాంగ్ ఫీవర్ ఇంకా తగ్గకపోగా అందరి హృదయాల్లో నిలిచిపోయిందని చెప్పవచ్చు. చెక్ బౌన్స్ కేసులో రామ్ గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు చెక్ బౌన్స్ కేసులో గట్టి షాక్ ఇచ్చింది. 2018లో మహేష్ చంద్ర అనే వ్యక్తి వర్మపై పెట్టిన కేసులో కోర్టు ఈ రోజు తీర్పునిచ్చింది. వర్మకు 3 నెలల జైలు శిక్ష, అలాగే 3.72 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇది చేయకపోతే మరో 3 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తెలిపింది. గత 7 ఏళ్లుగా ఈ కేసు కోర్టులో సాగుతుండగా వర్మ మాత్రం ఎప్పుడు కోర్టుకు హాజరు కాలేదని సమాచారం. ఈ నేపథ్యంలో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి తీర్పిచ్చింది. ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం తన కెరీర్ ను తిరిగి సరిచేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల తన హిట్ మూవీ సత్య రీరిలీజ్ సందర్భంగా వర్మ తాను గతంలో చేసిన గొప్ప సినిమా గురించి చెప్పుకున్నారు. తాను తీసిన కొన్ని సినిమాలపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఇకపై మంచి సినిమాలు తీయడానికి కట్టుబడుతున్నట్లు ప్రకటించారు. వర్మకు ఈ తీర్పు షాకింగ్ గా నిలిచినప్పటికీ ఇది ఆయన జీవితంలో ఒక కీలక మలుపు కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.